నమస్కారం శ్రావ్య టీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి స్టేషన్ లో ఘటన. ప్రజలు శాంతియుతంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. డీఎస్పీ ఉత్సవాల శాంతి కమిటీ సమావేశంలో పిలుపు. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం రిక్టర్ స్కేల్ పై 4.1గా నమోదు. టీమిండియాకు కొత్త స్పాన్సర్లు ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ నుంచి అమలు. లక్షద్వీప్ టూరిజానికి బిగ్ బూస్ట్ కీలక ప్రకటన చేసిన టాటా గ్రూప్. ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు. గద్దర్ సమాధి వద్ద బట్టి నివాళులు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం. గుంటూరు కారం నుండి మరో మాస్ సాంగ్, సూపర్ స్టార్ అదరగొట్టిన మహేష్. మేడారం జాతరకు 75 కోట్లు విడుదల, జాతర నిర్వహణకు భారీ నిధులు. వైసీపీలోకి కేశినేని నాని, ముహూర్తం ఫిక్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, సంక్రాంతి సమీపిస్తున్న వేళ పండగ లాంటి వార్త చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పండుగకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఈ స్పెషల్ బస్సులో కూడా సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేయనున్నారు. జనవరి 6 నుండి 18 వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నారు. గుంటూరు కారం నుండి మరో మాస్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. మిర్చి యార్డ్ లో ఈ సాంగ్ షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ లో మహేష్ మాస్ స్టెప్లతో ఆకట్టుకున్నాడు. ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా శ్రీకృష్ణ రమణాచారి కలిసి ఆలపించారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు ప్రభుత్వం 75 కోట్లు విడుదల చేసింది. వచ్చే నెలలో జరిగే మేడారం మహాజాతరకు 1.5 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని గుర్తించింది. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించింది. జాతరలో మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని తెలిపింది. జాతర ప్రాంతాన్ని 10 జోన్లుగా వర్గీకరించాలంది. విజయవాడ కీలక నేత కేశినేని నాని వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11న సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన నేడు జగన్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనతో పాటు తన వాళ్ల కోసం విజయవాడ, తూర్పు, పశ్చిమ నందిగామ, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలు నాని కోరినట్లు సమాచారం. హైదరాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా గద్దర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బట్టిని చూసి కంటతడి పెట్టుకుని గద్దర్ భార్య గుమ్మడి విమల భావోద్వేగానికి గురయ్యారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. టీమిండియాకు కొత్త స్పాన్సర్లు వచ్చారు. కంపా, అటంబర్గ్ టెక్నాలజీ సంస్థలు భారత క్రికెట్ అధికార స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ వెల్లడించింది. 2024-26 సీజన్లో భారత దేశవాళీ క్రికెట్ తో పాటు టీమిండియాకు కూడా ఈ 2 సంస్థలు స్పాన్సర్లుగా కొనసాగుతాయని బీసీసీఐ వివరించింది. భారత్ మాల్దీవుల వివాద నేపథ్యంలో లక్షద్వీప్ పర్యటనానికి ఊతమిస్తూ ప్రముఖ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ కీలక ప్రకటన చేసింది. లక్షద్వీప్లోని సుహేలి, కద్మత్ దీవుల్లో తాజ్ బ్రాండెడ్ రిసార్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు టాటా గ్రూప్ ఆతిథ్య రంగ అనుబంధ సంస్థ IHCL ప్రకటించింది.
తూర్పుగోదావరి కొత్తపేటలో జరిగే ప్రబల ఉత్సవాల శాంతి కమిటీ సమావేశాన్ని కొత్తపేట ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించారు. కొత్తపేట డీఎస్పీ రమణ ఆర్డీఓ ముక్కంటి మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీలో కొత్తపేటలో జరిగే ప్రబల తీర్థం సందర్భంగా సుమారు 500 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారని, అదేవిధంగా బాణసంచా కాల్చే ప్రదేశాలు చుట్టూ ఎటువంటి ఫ్లెక్సులు, బ్యానర్లను కట్టడానికి అనుమతులు లేవని, కట్టిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని, ప్రభలను తిలకించడానికి వచ్చే ప్రజలను ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కమిటీ వారిని కోరారు. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7:53 ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు సోషల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. స్టేషన్లో ప్లాట్ఫామ్ మీదికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చార్మినార్ ఎక్స్ప్రెస్ ఇంజన్ సహా 3 బోగీలు పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు. రైల్ ఇంజన్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీ కొట్టిందని చెప్పారు. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్, నాంపల్లి స్టేషన్లో ఘటన. ప్రజలు శాంతియుతంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలి. డీఎస్పీ ఉత్సవాల శాంతి కమిటీ సమావేశంలో పిలుపు. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం, రిక్టర్ స్కేల్పై 4.1గా నమోదు. టీమిండియాకు కొత్త స్పాన్సర్లు, ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ నుంచి అమలు. లక్షద్వీప్ టూరిజానికి బిగ్ బూస్ట్, కీలక ప్రకటన చేసిన టాటా గ్రూప్. ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు. గద్దర్ సమాధి వద్ద బట్టి నివాళులు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం. గుంటూరు కారం నుండి మరో మాస్ సాంగ్, సూపర్ స్టార్ అదరగొట్టిన మహేష్. మేడారం జాతరకు 75 కోట్లు విడుదల, జాతర నిర్వహణకు భారీ నిధులు. వైసీపీలోకి కేశినేని నాని, ముహూర్తం ఫిక్స్. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.